జీవాధిపతియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. ప్రియులారా, మీకందరికీ ఈ 2026వ సంవత్సరపు అనగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న దేవుడు మీకు మీ కుటుంబములకు తోడై ఉండి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు తన కనుదృష్టి మీ మీద నిలిపి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. నేటి వాక్య ధ్యానము విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ప్రియులారా, మనకంటే బలము కలిగిన వారు, జ్ఞానులు, గనులు, విద్యావేత్తలు, అధికారులు, అందచందాలు కలిగిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. నేడు మనము ఈ నూతన సంవత్సర బహుమానమును మనం అనుభవిస్తున్నామంటే, ఈ దినములను చూడగలిగే యోగ్యతను మనం పొందుకోగలిగామంటే అది కేవలం దేవుని వాత్సల్యతే. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆయన మన పాపములను బట్టి, మన అతిక్రమములను బట్టి, మన దోషములను బట్టి ఆయన మనల్ని శిక్షించువాడు కాదు. ఆయన అలాగా శిక్షించగలిగితే లోకములో ఎవడును మిగలడు. అందుకనే మనం చదివిన వాక్యములో ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారం. అనగా మనం పాపములో ఉన్నా, ద్రోహులుగా ఉన్నా, తిరుగుబాటు చేసిన, ఆయన ప్రేమను మరిచి ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకొనక ఆయనకు దూరమైన స్థితిలో ఉన్నా కూడా అనుదిన వాత్సల్యత మన మీద నిలిపాడు గనుకనే మనం ఇట్టి స్థితిలో ఉన్నాం. అవును బిడ్డలారా, ఆయన తన ప్రజలను అనేక మార్లు జ్ఞానము కలిగినట్లు శిక్షించాడు. కానీ ఆ శిక్షలో కూడా ఆయన వాత్సల్యతను చూపాడు. అందుకని హబక్కూకు ప్రవక్త ఇలాగ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. 3వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము అని దేవుణ్ణి వేడుకొని స్తుతిస్తున్నాడు. కోపములో కూడా ఆయన వాత్సల్యతను కనపరిచే దేవుడు. 78వ కీర్తన 38వ వచనం కూడా మనం చదవగలిగితే, ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. ప్రియులారా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి వాగ్దాన ప్రదేశమైన కనానుకు నడిపించే క్రమంలో దేవుడు వారి మధ్య అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, మారా నీళ్లను మధురంగా మార్చాడు, పైనుండి మన్నాను కురిపించాడు, యొర్దానును రెండుగా చీల్చాడు, బండ నుండి నీళ్ళనిచ్చాడు,
ఎడారిలో సెలయేళ్లను ప్రవాహంగా పొర్లింపచేశాడు. పగటివేళ మేఘస్తంభములో, రాత్రివేళ అగ్నిస్తంభములో వారిని నడిపించి వారికి ఎదురైన బలమైన రాజులను, రాజ్యాలను సైతం పతనం చేశాడు. ఇన్ని కార్యాలు జరిగించినప్పటికీ వారు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండక, ఆయనను కానీ ఆయన నిబంధనను కానీ నమ్ముకొనక, నోటి మాటతో ఆయన్ను ముఖస్తుతి చేశారు, తమ నాలుకలతో ఆయన ఎదుట బొంకారు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలను కూడా నశింపచేయక తన వాత్సల్యతను చూపిన గొప్ప దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన స్థితి అలాగే ఉందేమో. ఆయన కార్యాలను మర్చిపోయావేమో, ఆయన నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొనట్లేదేమో, ద్రోహులమైపోయావేమో, ఆయన ప్రేమను గుర్తెరగని స్థితిలో ఉన్నామేమో. ఆయనను మనల్ని కూడా శిక్షించక, నశింపచేయక తన మహావాత్సల్యత మన పట్ల చూపాడు గనుకనే ఈ నూతన సంవత్సరమును మనం అనుభవించగలుగుతున్నాం. కనుక ప్రియులారా, దేవుని వాత్సల్యతను గమనించుదాం. ఇంకెంతకాలం ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యతను గమనించక ఆయనకి విరోధంగా తిరుగుబాటు చేసేవారుగా ఉన్నాం. ఆయన పిల్లలంగా, ఆయన ఎరిగిన వారుగా ఉంటూనే ఆయనను ప్రక్కన పెట్టి మన గొప్పతనాన్ని చూపుకోవటం కోసం, మనం గొప్పవారుగా ఎంచబడటం కోసం ఎంతకాలం దేవునికి విరోధంగా జీవించేవారుగా ఉన్నాం. ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. దేవుని వాత్సల్యతను గమనించుదాం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో దావీదు చేసిన పాపాన్ని మనం చూస్తాం. దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని సంకల్పములో ఉన్నవాడే, కానీ ఆ సందర్భంలో తన బలాన్ని చూపించుకోవటానికి, తన బల నిరూపణ చేసుకోవటానికి దేవునికి విరోధంగా ఇశ్రాయేలు ప్రజలను లెక్కించాలని ఆలోచన తన మనసులో కలిగిద్ది. ఆ ఆలోచన దైవ చిత్తం కాదు. ఆ ఆలోచన ద్వారా ఇశ్రాయేలు ప్రజలలో తెగులు ఏర్పడి చాలామంది మరణిస్తారు. అటువంటి సమయంలో దావీదు మరలా దేవుని దగ్గరకు చేరి ఈ రీతిగా పశ్చాత్తాపడి వేడుకొని మనవి చేస్తున్నాడు. 14వ వచనం చదివితే, అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాకని గాదుతో అనెను. ప్రియులారా, దావీదంతటి వాడు దేవుని వాత్సల్యతను గమనించి దేవుని పాదాల దగ్గర పడిపోయాడు. ఈరోజు మనం ఎవరైనా ఆయన మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి మనల్ని శిక్షించక తన వాత్సల్యతను చూపి ఈ రకమైన క్షేమాన్ని మనకు దయచేశాడు. అది నీ బలాన్ని బట్టి అని నువ్వు అనుకోవద్దు, నీకున్న ఆస్తిని బట్టి అని నువ్వు అనుకోవద్దు, నీకున్న శక్తియుక్తిని బట్టి నువ్వు అనుకోనవద్దు. కేవలం ఇది దేవుని వాత్సల్యతే. కనుక ఆయన వాత్సల్యతను గుర్తెరిగి పరిపూర్ణంగా ఆయన వైపుకు తిరుగుదాం. ఆయన వాత్సల్యతను తోలనాడేవారుగా ఉండొద్దు. ఈ సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా మనం మలుచుకోవాలనుకుంటే, మనకు, మన కుటుంబాలకు దీవెనకరంగా మనం మలుచుకోవాలనుకుంటే, దేవుడు మన పట్ల చూపిన వాత్సల్యతకు తగినటువంటి జీవితాన్ని జీవిద్దాం. ఆయనకు సమర్పించుకుందాం. ఆయన ఇచ్చిన ఈ జీవాన్ని
ఆయన ఇచ్చినటువంటి ఈ వాత్సల్యకరమైనటువంటి సంవత్సరాన్ని ఆయన కొరకే జీవిస్తూ ఆయన నామ మహిమార్థమే నడుచుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, మీ గొప్ప నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలయ్యా. మా లోపాలు, మా బలహీనతలు, మా పాపములు బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనక నూతన వాత్సల్యతను మాకు కనపరిచి మా జీవాన్ని పొడిగించి మా క్షేమాన్ని విస్తరింపచేసిన దేవా మీకు స్తోత్రాలయ్యా. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. మీ వాత్సల్యతను గుర్తెరిగి గ్రహించి మీ కొరకు జీవించగలిగే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు దయచేసిన ఈ సంవత్సరంలో మీ కొరకు బ్రతికేవారుగా, మీ కొరకు జీవించేవారుగా, దావీదు వలె అవివేకులై అజ్ఞానులై మీకు దూరంగా ఉన్నటువంటి వారు మరలా మీ మహావాత్సల్యతను బట్టి మీ పాదాల ఎదుగు రాగలిగే కృపలో ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా మీ నడిపింపును, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు మీ బిడ్డల మీద మీ కనుదృష్టి నిలుపుతూ వారి మార్గాల మీద ఎలుగు ప్రకాశింపచేస్తూ మీ సన్నిధి కాంతి ఉదయింపచేస్తూ మీ దీవెనలతో ఆవరింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండునుగాక. మరొకసారి ఈ క్రొత్త సంవత్సరపు దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభువు మీకు దయచేయునుగాక.